మాట్లాడతారా? కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మానభంగాలు, రేపులు, తర్వాత బ్రతుకు తెరువులు లేకుండా అడుక్కుంటుంటా. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? అడుగుతుందిగా. పోలీసులు కూడా కదా పనికిమాల ఉద్యోగాలు వేస్తున్నారు, పనికిమాల డ్యూటీలు వేస్తున్నారు. పోలీసులకు కూడా పనికొచ్చే డ్యూటీలు పోలీసులకు కూడా ఇట్లా వాళ్ళకి తిండి నిద్ర లేకుండా చేస్తున్నారు. పోలీసులకు కూడా ఈ గవర్నమెంట్ అనేది చాలా అన్యాయం. అన్యాయం అంటే అన్యాయం. మా బ్రతుకులు కొట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు తప్పు కాదు అక్కడ, కానీ గవర్నమెంట్ నాయకులు ఇక్కడ ఇంటికి వచ్చి అడుక్కున్నారు. ఓటేయమని, ఇంటికి ఓటేయమని, ఇంటికి ఓటెత్తి అడుక్కోండి, మరి ఓటేయమ్మా అని అడుక్కున్నారు. ఒక సైడ్ పెట్టాము, కోటి వచ్చాక దౌర్జన్యం ఇంకా ఎక్కువైపోయి సార్. మూడు దయచేసి దౌర్జన్యం ఆపాలి. మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. 3 రోజులు పిల్లలు చదువుకోవాలి, కట్టుకోవాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి. ఒక ఎమ్మెల్యే పట్టించుకోవాలి, ఎంపీ పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోలేదు. ఈ కోటి వచ్చాక అన్యాయం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా రెచ్చిపోతున్నాడు. రోడ్డు వచ్చి సార్ మేము మాకు ఏంటి సార్ కక్ష? మా బాధ మీకు కనిపించట్లేదా? మేము ఓటేస్తే ఎమ్మెల్యే అయ్యారు, మేము ఓటేస్తే ఎంపీ అయ్యారు, మేము ఓటేస్తే కార్పొరేట్ అయ్యాడు. ఈ రోజు బాబు రోడ్డు మీద మేముంటే కదా సార్, మేము ఓటేస్తే కదా సార్ మాకు న్యాయం జరుగుతుంది కదా. ఓటేసి గెలిపించుకుంటాము. ఏ సార్ నాయకులు ఒకరు కనిపించలేదు, ఒకరికేమో న్యాయం కనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చేసాక జనసేన కార్యకర్తగా నేను తిరిగాను, అతను గెలిపితే నేను తిరిగాను. అలాంటి జనాలనే అదే పార్టీ ఇబ్బంది పెడుతున్నారు. నేను మెయిన్ నిల్చుంది దానికోసం. జనసేన పార్టీ తరఫున చాలా కష్టపడ్డా. దేనికంటే ఒక్క నిమిషం, జనసేన ప్రజలకు అండంగా ఉంటుందని నేను తిరిగా, పని మానుకొని చేసుకొని ఏది ఆశించలే. ఒక కార్యకర్తగా తిరిగా. ఇది గెలిపించడంలో కృషి నేను చేశా, ఎంతో కొంత పూర్తి సాయంగా నేను చేశా. అలాంటిది ఈ జనాలనే ఇబ్బంది పెడుతున్నాడు. చాలా అన్యాయం సార్. మేము ఏదైనా తప్పులు చేసినా ఏదైనా చేస్తుంటా మీరు చేయండి, తప్పులేదు. పొట్ట కూటి కోసం రోజుకి 500 సంపాదించలేదు. ఒక్కరోజు ఈ రోజు ఆగిందంటే మాకు కడుపు మండిపోతుంది. మేము వదలం సార్. కార్పొరేషన్ ఎట్టి పరిస్థితులు వదిలేదు. డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుండగా ఏ ఇంటిమేషన్ జీవీఎంసీ కమిషనర్ కానీ జీవీఎంసీ కమిషనర్ కానీ ఎవరు కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా, తెల్లవారు సచివాలయాలు కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా డాక్యుమెంట్స్ పక్కగా ఉన్నా దౌర్జన్యంగా పోలీసు బందోబస్తు పెట్టి దౌర్జన్యంగా తీయడం అనేది ప్రభుత్వం తాలూకా విధానాలు. ఇది టౌన్ సిటీలోని ప్రతి దిక్కులా కూడా అందరూ కూడా బ్రతుకుతున్నారు. మా వార్డు 22వ వార్డులోనే ఇలాగ జరుగుతుంది. ఇది అయితే నిజంగా చాలా దారుణంగా జరుగుతుంది. నిజంగా అది
కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. డాక్యుమెంట్లు ఉన్నా కూడా నీకు జీవీఎంసీ కమిషనర్ కానీ ఎవరు కానీ డాక్యుమెంట్లు ఉంటున్నా కూడా ఎవరు దాన్ని ఆచరించకుండా తెస్తాను ఆగండి అని కూడా చెప్పినా కూడా దౌర్జన్యంగా తోసి జీవీఎంసీ అయిన కమిషనరు ఆధ్వర్యంలో ఉన్న జనాల్లో తీసుకొని వచ్చి అలా చేయడం అనేది చాలా పోలీసు బందోబస్తు పెట్టి అలా చేయడం అనేది చాలా దారుణం. ఈ రోజున ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నారు. వీళ్ళందరికీ 2014-15లో చట్టం కూడా చేయబడింది. స్ట్రీట్ వెండర్స్ చట్టం అని చెప్పాను. దీని మీద వాళ్ళకి ప్రతి ఫుట్పాత్ వెనకాతలు కూడా 4 అడుగుల స్థలాలు కేటాయించి వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే దానికోసం పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పని అన్నారు. అలాగనే వీళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి ఆశీలు కడుతూ మున్సిపాలిటీ వాళ్ళ ఆదేశాల మేరకు పర్మనెంట్గా లైసెన్సులు కడుతూ మున్సిపాలిటీకి ఎంతో కొంత డబ్బులు కడుతూ ప్రతినిత్యం కూడా వాళ్ళు వేస్తున్నట్టు నిర్ణయించినటువంటి ఆశీలు ఒక్కొక్క షాప్ నుంచి నెలకి 700-800 రూపాయలు ఆశీల రూపంలో కడుతున్నారు. ఇటువంటి వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళకి. కేవలం మూర్తి యాదవ్ కార్పొరేటర్ గారు 22వ వార్డు కార్పొరేటర్ గారు వ్యక్తిగతంగా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ షాపులన్నీ తొలగించే దానికోసం అతనే ప్రత్యేకంగా తోడ్పాటును అందించి చేస్తున్నారని చెప్పాను. దీని మీద తెలియజేస్తున్నాం. ఈ దుర్మార్గం ఇలాగే కొనసాగితే మొత్తం 22వ వార్డులో ఉన్నటువంటి స్థానికుల దగ్గర నుంచి ఇప్పుడు ఉపాధి కోల్పోయినటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.